శ్రేయాన్ ద్రవ్యమయాన్. ఆ, జ్ఞానయజ్ఞం గొప్పది అని చెప్తున్నాడు. తర్వాత తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. మరి ఇది ఈ విధంగా పొందబడుతుంది అంటే పుస్తకాలతో వచ్చేది కాదు, అది ప్రణిపాతేన అంటే తద్విద్ది, ఆ విషయం ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ విషయం ఏ విధంగా వస్తుంది అంటే ప్రణిపాతేన అంటే సాష్టాంగ ప్రణామాలతో. తర్వాత పరిప్రశ్నేన అంటే అన్ని వైపుల నుంచి ప్రశ్నించడం చేత. తర్వాత సేవ చేత. ఈ మూడు జరిగినప్పుడు ఏ తత్వదర్శిన, నీకు తత్వదర్శిన ఆ తత్వాన్ని సాక్షాత్కారం దర్శించిన వాళ్లతో, తత్వదర్శిన జ్ఞానిన ఆ జ్ఞానులు తత్వాన్ని చూసిన వాళ్ళు జ్ఞానం ఉపదేశంతి ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తారు. అంటే మూడు పనులు చేయాలి: ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయ. ఈ విధంగా నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం మామూలుగా సబ్జెక్ట్ ఏమనుకుంటాం, కొద్దిగా రాగానే వచ్చింది అని అనుకుంటాం. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ తీసుకోండి, ప్రతి వాళ్ళ నా మ్యాథమెటిక్స్ వచ్చా అంటే వచ్చు అంటారు. మ్యాథమెటిక్స్ యొక్క లోతు ఏంటి, రామానుజన్ చేసిన ఈక్వేషన్స్ ఇప్పటికీ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. మ్యాథమెటిక్స్ యొక్క లోతు ఏంటి, కానీ అన్ని వచ్చని అంటాం. అది మన అజ్ఞానం వల్ల ఉంటది. ఏ సబ్జెక్ట్ కూడా అట్లనే ఉంటది. మామూలు లౌకిక సబ్జెక్ట్ అయిన ఇదే అపరావిద్య, అది పరావిద్య కాదు. అలాంటి దానికి అంత లోతు ఉంటే ఇప్పుడు ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఇక మన జ్ఞానకాండ ఎలా ఉంటుంది. కాబట్టి అందరికీ అన్ని తెలుసు అని అంటున్నారు. ఏ సబ్జెక్ట్ తీసుకురా వచ్చు అంటాం. ఫిజిక్స్ అంటే వచ్చు అంటాం. ప్రతి సబ్జెక్ట్ అట్లనే ఒక అహం అనేది బాగా పెరిగిపోయి అన్ని వచ్చు అనే భావనలో వచ్చేస్తాం అన్నట్టు. ఒక ఇంచు లోతు తెలియగానే తెలుసు అంటాం, కానీ దానికి కిలోమీటర్ల లోతున్నది ప్రతిదానికి అనేది మనం తెలుసుకోలేకపోతాం. కాబట్టి మనకు తెలిసింది చాలా తక్కువ అనే భావనలో ఉండాలి. కొద్దిగా రాగానే వచ్చేసింది అనుకున్నామంటే అక్కడికి దారి ఆగిపోతుంది చదివేటాడు. అందుకే ఏ సబ్జెక్ట్ లో కూడా ఇప్పుడు పరిపూర్ణత వచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా అన్ని పైన ఒక లేయర్ తెలుసుకుంటున్నారు. అన్ని వచ్చి అనుకొని అక్కడికి ఆగిపోతున్నారు. మామూలు అపరా విద్య లౌకిక సబ్జెక్టులు కూడా అట్లనే ఉన్నాయి. సంగీతం కొద్దిగా నేర్వంగానే వచ్చి పట్టుకుంటారు. మరి దాంట్లో ఎంత లోతున్న జీవితం మొత్తం సాధన చేసిన వాళ్ళు కూడా అది అయిపోలేదు అన్నట్టే ఉంటారు, ఇంకా సాధన చేస్తూనే ఉంటారు. ఇక కొంచెం బిరుదులు కొద్దిగా రాగానే బిరుదులు పెట్టుకుంటున్నారు. ఒక చిన్న పద్యం రాయంగానే సామ్రాట్ అని ఏందో పెట్టుకుంటున్నారు. ఇక ఓదానికి ఒకటి వాడికి అయినా కూడా తృప్తి వస్తలేదు బిరుదులతో. ప్రతివాడు బిరుదు పెట్టుకుంటున్నాడు. ఇదొక పిచ్చి. ఇట్లా విచిత్రంగా తయారవుతున్నారు మనుషులు. ఒక్క సబ్జెక్టే తెలియడానికి జీవితం కూడా ఎందుకు సరిపోదు. మామూలు సబ్జెక్టులకే ఇట్లా ఉంటే పరావిద్యకు ఎంత ఉండాలి లోతు. దాని లోతు ఎంత ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అది తెలిస్తే అన్ని తెలుస్తాయి అని అంటున్నారు. మరి దాని లోతు ఎంత ఉంటది. అందుకే తత్విద్ది వాడు సర్వసమర్పణ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే అవి తెలుస్తుంది. ఏమి చేయకుండా కొద్దిగా తెలుసుకోగానే వచ్చింది అనుకునే జాతి అన్నట్టు. ఎందుకంటే మనకు అంత లోపల నుంచి తెలుసుకోవాలన్న తపన లేదు. వాళ్ళు ఇప్పుడు రామానుజన్ కేసే తీసుకోండి. అతను జీవితాన్ని మ్యాథమెటిక్స్ కోసం ఎంత అర్పణ చేశాడు, ఇట్లా దానికోసం పరితపించాడు. ఇప్పుడు పరితాపం అనేది లేనే లేదు. విద్య మీద ఆ ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయింది. అదే వస్తుంది, దానిదే ఉన్నది అదే వస్తుంది.
అనే ఎప్పుడైతే మనకు దొరికిన దాన్ని లైట్ తీసుకుని మొదలు పెడతామో మనిషి ఒక విషయం లభిస్తుంది. ధనమే అనుకుందాం, దీంట్లో ఉన్నది అనుకుంటే తర్వాత దానికోసం రూపాయి కోసం కష్టపడాలి. మంచి నీళ్లు ఉన్నాయి, ఏవి ఉన్నాయి, రోజు వస్తూనే ఉంటాయి అని అంటే అది లేనినాడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటది. ఏ పని చేసుకోలేకపోతాం. అంటే సులభంగా దొరికేదాన్ని మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాం. దాని వాల్యూ అనేది అర్థం కాదు. విద్య సులభంగా వస్తుంటే దాని వాల్యూ అర్థం కాదు మనకు. ఏదైనా అంతే, అది నీళ్ల దగ్గర నుంచి తర్వాత మనం ధనం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, గురువు దగ్గర నుంచి. దయానంద సరస్వతి 20 ఏళ్ళు దేశం అంతా తిరిగాడు గురువు లభించడం కోసం. తర్వాత ఆయన వ్యాకరణ శాస్త్రం నేర్చుకుంటాడు వివేకానంద సరస్వతి దగ్గర, గుడ్డివాడు. అట్లా ఒక్క సబ్జెక్టే మనకు జీవితం అంతా పుట్టుకున్న రాదు. మహామేధావులు వాళ్ళందరూ, మామూలు వాళ్ళు కాదు. రామానుజన్ ఒక ఎగ్జాంపుల్. అతను కూడా మొత్తం నాకు మ్యాథమెటిక్స్ వచ్చింది, అయిపోయింది ఈ సబ్జెక్ట్ టోటల్ అని చెప్పలే. ఇంతేనా మొత్తం టోటల్ మ్యాథమెటిక్స్ ఆయనకు వచ్చింది అంటే కాదు. అవునా కాదా తెలియదు. కాదు అని చెప్పడానికి వీల్లేదు, అంతే అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడికి ఆయన చెప్పలే అయిపోయింది కథం ఈ సబ్జెక్ట్ ఇంతే అని. ఆయన కాలం అయిపోయింది, చనిపోయినాడు. ఇప్పుడు పెద్ద పెద్ద మొత్తం ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇన్ని వచ్చినాయి కదా. మరి ఆ ఈక్వేషన్స్ కి పరిపూర్ణమైన జ్ఞానం ఎవరికి లేదు. ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతం ఆ ఎక్స్పర్టీస్ ఎందుకు రావడం లేదు ఏ సబ్జెక్ట్ లో కూడా. త్యాగరాజు ఉన్నాడు, త్యాగరాజు లాగా మళ్ళీ ఎందుకు ఎవరు కాలేకపోతున్నారు? ఆ లెవెల్కి ఎందుకు చేరుకోలేకపోతున్నారు? ఇంతమంది అందరు నేరుస్తున్నారు, ప్రతి వాళ్ళు నేరుస్తున్నారు సంగీతం, అట్లా ఎందుకు ఉపాసన చేయలేకపోతున్నారు? ఎందుకంటే కొద్దిగా రాగానే బిరుదులు వీటి వెంబడి పడుతున్నారు అన్నట్టు. అసలు టాపిక్ మీద వాళ్లకు డీప్ నాలెడ్జ్ ఉండదు. గురువు కూడా చెప్పాడు వాళ్ళు. ఎందుకు చెప్పాడంటే ఆ ఫైర్ లేనప్పుడు విషయం అనేది లోపలికి పోదు. కాబట్టి అన్ని విద్యల్లోనే ఇంత లోతు ఉంటే అధ్యాత్మ విద్యలో ఎంత లోతు ఉండాలి? తెలుసు అని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? ఒక ఇంచు గిత్త రుచి చూసే వచ్చేసింది అనుకున్నారంటే మీరు ఎంత అల్ప సంతోషులు అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరినన్నా పోయి అడగండి, మ్యాథమెటిక్స్ వచ్చా అంటే వచ్చు అంటారు. కథం అక్కడికి అయిపోతుంది. వచ్చు అన్నాక ఏం చెప్తాం వాడికి? ఒక్క చిన్న లెక్క తిరిగి చెప్పు అంటే చెప్పలేరు కదా. అష్టానమి వచ్చు, తర్వాత ఏం వచ్చు? సిద్ధాంతం వచ్చా, సిద్ధాంత రత్న, ఇది అది అని పేర్లు పెట్టుకుంటారు. ఇంత పేర్లు, కిలోమీటర్ల పేర్లు, మొత్తం పేజ్ అంతా అవే నిండుతాయి. సబ్జెక్ట్ తర్వాత ఏం ఉండదు. మరి కాళిదాసు మాత్రం ఆయన పాపం ఏం బిరుదులు పెట్టుకోలేదు. అంతా 3 కావ్యాలు రాశాడు. ఆయన ఏ పేరు కూడా పెట్టుకోలేదు, నాకేం రాదని చెప్పాడు. ఇప్పుడు మాత్రం ఏమి ధర్మశాస్త్రాలు మొత్తం రాసిన వ్యాస భగవానుడు, వ్యాసోవేత్తి నవేత్తిగా, నాకేందో తెలుస్తుందో తెలియదో అనే పరిస్థితికి ఆయన చెప్పాడు. కొద్దిగా రాగానే మనిషి ఆగడం లేదన్నట్టు. ఏ సబ్జెక్ట్ అది మనం ఫస్ట్ రావాలి, ఆ ఫైర్ రావాలి. ఆ ఫైర్ ఎప్పటి వరకు అయితే మనలో ఉత్పన్నం కాదు, ఏ విద్య కూడా పరిపూర్ణం కాదు. ఏది వచ్చని ఎవడు చెప్పలేడు. ఇది ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వచ్చు అనే భావన వచ్చిందంటే అక్కడికి దారి ఆగిపోతుంది. అందుకే తద్విద్ది ప్రణిపాతేన. మరి జ్ఞాన యజ్ఞం అని అన్నం. కథం వచ్చేసి కొద్దిగా ఏమన్నా చెప్పంగానే కథం అర్థమైంది అంతే, ఇదే జ్ఞాన యజ్ఞం అనుకుంటాం. దానికి ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎంత లోతు ఉంటుంది. 2, 3, 6 అంటే మ్యాథమెటిక్స్ వస్తే
దీనికి ఎంత లోతు ఉండాలి, ఇది చాలా సూక్ష్మంగా తెలుసుకోవాలి. ఈ ఫైర్ రానంత వరకు కథ ఆగిపోతుంది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే జ్ఞానిన తత్వదర్శనం చేసిన వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సింది. ఈ మిగిలినవన్నా కొంతవరకు బుక్ నుంచి కొంతవరకు తెలుసుకోవచ్చు. బుక్ నుంచి కూడా అన్ని తెలుసుకోరాదు. ఇప్పుడు రామానుజన్ బుక్ నుంచి చదివి నేర్చింది కాదు అది. ఆ మ్యాథమెటిక్స్ విద్యని తను సొంతంగా ఎవరో దాన్ని చెప్పంగానే రాసుకొని వచ్చింది కాదు. అతను కూడా దేవి అతనికి కళల్లో చెప్పింది అని ఆయన్ని చెప్పుకున్నాడు. కాబట్టి ఇక్కడికి ఆగిపోదు అని మాత్రం గట్టిగా తెలియకుంటే, ఆ ఫైర్ గిట్ట లేకుంటే, ఆ పిచ్చి లేకుంటే విద్య రాదు. ఇది మాత్రం చాలా గట్టిగా తెలుసుకోవాలి. లేకుంటే ఈ విద్య అని కాదు, ఈ విద్య రాదు, ఇది అసలే రాదు. ఎందుకంటే ఇది మనిషి యొక్క ఒరిజినల్ లోపలి స్వభావాన్ని బట్టి ఇదంతా ఉంటుంది. యజ్ఞాత్వ న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షసి ఆత్మన్యతోమయి. ఓ పాండవ, ఓ అర్జున, యత్ జ్ఞాత్వా పునః ఏవం మోహం న యాస్యసి. ఏదైతే జ్ఞానాన్ని పొంది మళ్ళీ ఈ విధమైన మోహాన్ని పొందవో అది నేను చెప్పేది అన్నట్టు. ఏన అశేషేణ భూతాని ఆత్మని అతో మయి ద్రక్షసి. దీని చేతనైతే పూర్తిగా ఈ భూతాలను, అంటే ఈ కనబడేది ఏదైతే ఉంటాయో అన్నీ కూడా ఆత్మని అథో మయి నా యందు చూడగలవు. ఆ స్థితి అంటే ఇక్కడ గురు శిష్యుల మధ్య డిస్కషన్. ఏదైతే మొత్తం నువ్వు చూస్తున్నావో అది నాలో చూడాలి. నువ్వు చూసినప్పుడే అప్పుడు అట్లాంటి విద్య అది. దానివల్ల మోహాన్ని నువ్వు పొందవో. ఈ ప్రపంచంలో, దృశ్యమాన ప్రపంచంలో దేని మీద కూడా నీకు మోహం కలగదు. అన్ని నా యందు, గురువు యందు నువ్వు చూస్తావో అలాంటి స్థితి అది. యజ్ఞాత్వ ఏదైతే తెలుసుకొని, అది తెలుసుకున్నప్పుడు ఆ స్థితి వస్తుంది అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే నేనే పరమేశ్వరుణ్ణి, నాలోనే అన్ని ఉన్నవి. అపిచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ రుజిరం సంతరిష్యసి. సర్వేభ్యః పాపేభ్యః అంటే దీని ఈ జ్ఞానం యొక్క స్పెషాలిటీ ఏంటి? ఎందుకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎందుకు చదవాలి, ఫిజిక్స్ ఎందుకు చదవాలి, కెమిస్ట్రీ ఎందుకు చదవాలి, సంగీతం ఎందుకు చదవాలి? ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటది. ప్రయోజనం అనుదిశ నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎవడు కూడా ఏ పని చేయడు. మరి దీని యొక్క ప్రయోజనం ఏంటి? మరి ఇంత చెప్తున్నావు స్పెషాలిటీ, దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని అంటున్నాడు. అంత 3 పనులు చేసుకుంటూ నేర్వాలి అన్నావు. దానివల్ల మొత్తం నాలోనే ఉన్నవని నువ్వు చూడు అంటున్నావు. మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, సర్వేభ్యః పాపేభ్యః అందరిలో పాపాత్ముల కంటే, ప్రపంచంలో ఉన్న పాపాత్ముల కంటే పాపకృత్తమ అత్యధిక ఇంకా ఘోరమైన పాపాత్ముడవైన అపిచేత్ అయినా కూడా సర్వం వృజినం ఈ మొత్తం సమస్తమైన పాపాన్ని జ్ఞాన ప్లవేనైవ జ్ఞానం అనే తెప్పతో న సంతరిష్యతి అంటే నువ్వు దాటగలుగుతావు. ప్రపంచంలో ఉన్న పాపాత్ములందరికంటే నువ్వు పాపాత్ముడవైనా కూడా నువ్వు ఈ జ్ఞానం అనే తెప్పతో నువ్వు దాటుతావు అని అంటున్నాడు. అంటే పుణ్యపాపాలు అనేది సముద్రం. దీంట్లో ఎప్పుడు మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం. అది పుణ్యం, ఇది పాపం, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అనే లెక్కలతో నడుస్తుంది మొత్తం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానం యొక్క మాహాత్మ్యం. అంత చేసినా కూడా నువ్వు దాటగలుగుతావు అంటున్నాడు. ఇది ఎప్పుడు తీర్థయాత్ర చేస్తే వస్తుంది, ఇది దాటుతావు అని చెప్తున్నాడు. అరుణాచలం పోతే, కాశీకి పోతే, అక్కడికి పోతే
నువ్వు ఈ స్థితి గంగలో మునిగితే వస్తుంది అని. ఇక్కడ ఈ గీతా శాస్త్రంలో అది లేదు మీకు. అందుకే ఇది ఉపనిషత్తుల యొక్క సారం. వేరే వాటిలో ఏం చెప్తాడు, నువ్వు అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది, అవన్నీ లో లెవెల్. అది నీకు వస్తున్నదా లేదా నీకు అర్థం కాదు. కానీ దీంట్లో ఏం చెప్తున్నాడు అంటే, జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అన్నింటినీ దాటి నువ్వు తరిస్తావు అని చెప్తున్నాడు. అందుకే మొత్తం భగవద్గీతలో రూల్స్ ఇవి ఉండవు. నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, అవే ఉండవు. ఇది ఒక ఫ్రేమ్ వర్క్. పొద్దున్నే ఏంది తద్దినాలు పెట్టాలి, ఇంకేదో చేయాలి, ఇన్ని పెట్టాలి, లేదా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మీకు దీంట్లో భగవద్గీతలో ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇది మనం ఏమనుకుంటామంటే మరి ధర్మశాస్త్రం కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అంటున్నాడు కదా. ధర్మం అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. మరి ధర్మ సూత్రాలు ఏం చెప్పలేదు కదా, ఫలానా పండుగ ఇట్లా చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని ఏవి చెప్పలేదు. మరి ఆయన జీవితంలో కూడా ఇక్కడ అట్లాంటివి రాయలే. మరి ఈ ధర్మం అంటే ఏంటి అంటే, ఈ జ్ఞానం అనే యొక్క స్థితి జీవితంలో 3 ఏమని చెప్పాడు. ఏంది? కర్మ, జ్ఞానం. కర్మ ఎట్లా వేయాలో చెప్పాడు, ఇది ఎట్లా వేయాలో చెప్తున్నాడు. ఇది ఎట్లా వస్తుంది మరి జ్ఞానం, ఇది చదివితే వస్తుంది అని చెప్తలేడు. దాన్ని మళ్ళీ తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ తత్వదర్శిన వాళ్ళ నుంచి మాత్రమే ఉపదేశం వస్తుంది. మరి ఇదంతా ఎందుకు చెప్పాడు? ఇదంతా పైకి అందరు అవుతున్నారు కదా, ఇది అందరూ వింటున్నారు కదా, ఓపెన్ కదా, అందరికి రావాలి కదా. అంటే 3 స్టేజెస్ ఉంటుంది ఏ విద్యనైనా. ప్రతిదీ 3 స్టేజెస్ ఉంటాయి. ఇది ఇట్లా చెప్తే వస్తే అందరికి రావాలి, ఇక అందరు రిలీజ్ కావాలి, అట్లా కాదు. స్టేజ్ 1 ఓపెన్. ఏదైనా కూడా పుస్తకాల రూపంలో వీళ్ళందరూ రాశారు కదా, మరి రాసినప్పుడు అందరికి తెలియాలి ఇవన్నీ. ఒకటి ఓపెన్ గా ఉంటది. రెండవది ఉపదేశం గురువు ద్వారా 1-on-1 ఉంటది. మూడవది ఏ భాష ఉండదు దానికి, భాషకు అతీతం, మౌనం ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ. ప్రతిదానికి స్థూల, సూక్ష్మ, పర 3 లేయర్స్ ఉంటాయి. దీంతో వచ్చేసింది పుస్తకం చదివితే అనుకుంటే కథ అక్కడికి ఆగిపోతుంది అని చెప్పారు. కాబట్టి అది అందుకోవడానికి వాడి దగ్గర అంత ఫైర్ ఉండాలి. ఆ ఫైర్ అంటే ఇవాళ వచ్చింది ఇప్పుడు చెప్పగానే వస్తుంది, ఎస్ కరెక్ట్ ఇయ్యాలి, మనం చాలా వేయాలి, మళ్ళీ ఒక గంట కాగానే మొత్తం చల్లారిపోతుంది. ఇది ఫైర్ అన్నారు. ఇదేంటంటే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం టైప్ అన్నట్టు. చెప్పినంతసేపు ఉంటుంది, అది మళ్ళీ ఒక గంటకు మొత్తం రిలీజ్ అవుతుంది. ప్రతి చావు కాగానే అక్కడికి వచ్చి జీవితం గింతేనా, ఇక మళ్ళీ ఏమున్నది ఇదంతా చేశాను అనుకుంటాడు. అక్కడికి పోయి మళ్ళీ బయటికి రాగానే యథావిధి. ప్రతి చోట మన ప్రవర్తన ఇట్లనే ఉంటది. ఏ భావనైనా టెంపరీ, చెప్పినంతసేపు ఉంటది, మళ్ళీ అయిపోగానే మొదటికి వస్తారు. ఎప్పుడైతే అది స్థిరం అవుతుందో, ఆ స్థిరమైనప్పుడు నిరంతరం స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు వానికి ఇంతో అంతో వస్తుంది. ఆ స్థిరం అనేది కావాలి, ఆ లోపల నుంచి స్థిరంగా కావాలి ఆ భావన. వారంత వరకు గిదే కొట్టుకుంటూ ఉంటది. అందుకే ఒక భూమిలో ఏదైనా పెట్టాలని రైతు నుంచి మనం నేర్చుకోవాలి, ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి. ఒక ప్రాసెస్ ఎట్లా ఉంటది, అతను పొలం ఎలా దున్నుతాడు, ఒక విత్తనం పైకి రావాలంటే ఎట్లా వస్తుంది, దానికోసం ఎంత శ్రమ చేయాలి. ఒకటి ఏదైనా చెప్పాలంటే ఇది ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం అసలు విత్తనం పెట్టే ముందు ఫస్ట్ చదును చేయాలి, అదంతా సెట్ కావాలి. అప్పుడు దాంట్లో ఏదైనా పెడితే వృద్ధి పొందుతుంది. లేకుండా మొత్తం చెప్పాక మళ్ళీ ఏందో చెప్పావు, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు క్వశ్చన్లు వస్తాయి అన్నట్టు. ఎందుకంటే అది సారవంతమైన క్షేత్రం కాదు అన్నట్టు. సారం లేకుంటే విషయం అనేది వృద్ధి పొందదు. ఇంత జ్ఞానానికి అంత ఎబిలిటీ ఉన్నది
అని దాని యొక్క ప్రయోజనాన్ని చెప్తున్నాడు. మరి అది ఎలా వస్తుంది అనేది ముందు చెప్పబడ్డది. దానివల్ల ఏం స్థితి వస్తుంది అంటే ఇలా వస్తుంది, అక్వైర్ చేయడం ఎలా, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఆ స్థితిలో నువ్వు ఎలా ఉంటావు, గురు శిష్యుల మధ్య ఏ రకంగా జరుగుతుంది టోటల్ ప్రాసెస్ అని చెప్తున్నాడు అన్నట్టు. ఇలా పొందాలి, ఆ స్థితి పొందినప్పుడు ఏ స్థితి ఎట్లా ఉంటావు, తర్వాత దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పి యథా ఏధాంసి సమిద్ధో అగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తత. అదేంది మరి ఇంత పాపాత్ముడు ఏ విధంగా అలా అవుతున్నాడు అని చెప్తే, ఓ అర్జున సమిద్ధ అగ్ని ఏధాంసి యథా భస్మసాత్ కురుతే తథా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. ఒక ప్రజ్వలింపజేయబడ్డ సమిద్ధ బాగా ప్రజ్వలింపజేయబడ్డ అగ్ని ఏ విధంగానైతే ఏధాంసి అంటే కట్టెలను, యథా భస్మసాత్ ఏ విధంగానైతే భస్మంగా చేస్తుందో, తథా జ్ఞానాగ్ని జ్ఞానం అనే అగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అన్ని కర్మలను భస్మంగా చేస్తుంది అని అంటున్నాం. జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ కురుతే అర్జున. అందుకే ఈ పాపాన్ని నశింపజేస్తుంది అని చెప్తున్నాడు. మరి జ్ఞానం అంటే ఏంది, పుస్తకాల్లో దొరుకుతుందా అంటే గట్ల దొరకదు. గట్ల దొరికాక ఇంతకుముందు అన్నట్టు మ్యాథమెటిక్స్ 2, 3, 6 అని తెలిసిన వాళ్ళందరూ మ్యాథమెటిషియనే. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ మధ్య ఎక్కడ విన్నది జిజ్ఞాస సభ, దాంట్లో ఒక్కడికి ఏమీ తెలియదు, అందరికి బిరుదులు, ప్రతి వాళ్ళు విశిష్ట అతిథులు అని అది అని ఇది అని. అసలు అది చూస్తుంటే ఏం జరుగుతుంది రా బాబు, జనాలు ఎంత విచిత్రంగా తయారైనారు. ఏం తెలియని వాడు కూడా ఇంత ఇంత పొడుగు బిరుదులు పెట్టుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ప్రశంసించుకుంటున్నారు. అంటే అందరికి దీన్ని కీర్తి కండూతి అంటారు, కీర్తి గజ్జి, పేరు అనే పిచ్చి. దాంతో ప్రతి వాడు ఒక పద్యం కూడా సరిగ్గా రాయడు దాంట్లో, అది కరెక్ట్, ఇంకా తీస్తే ఎన్ని తప్పులు వెళ్తాయో. ఒక పదం కూడా సరిగ్గా ఉండదు. వాడు పద్య శిరోమణి, పద్య ఏంది సాధన ఏందో అది అవి చెప్పుడు కూడా కొద్దిగా కష్టమే. కాబట్టి చక్రవర్తి ఇట్లనో పెట్టుకుంటున్నారు. ఈ పిచ్చి ఎప్పటి వరకు అయితే పోదో, వాడికి బేసిక్గా పేరు పిచ్చి, విద్యా పిచ్చి కాదు. విద్య మీద పిచ్చి ఉంటే విషయాన్ని గ్రహిస్తాడు, దాని లోతుపాతులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. పేరు మీద పిచ్చి ఉన్నవాడు దీన్ని ఎట్లా ప్రచారం చేసుకోవాలా అని చూస్తాడు. ఉండాల్సింది పేరు మీద పిచ్చి కాదు, విద్య మీద పిచ్చి ఉండాలి. ఆ పిచ్చి ఉన్నప్పుడు సాధన నిరంతరంగా చేసుకుంటూ ఆ ధనాన్ని ఆర్జిస్తాడు. ఈ ధనం టెంపరరీ, విద్య అనే ధనం ఎప్పుడు ఉండేది. కాబట్టి దాన్ని ఆ విధంగా నిరంతరం వాడు దానికోసం తాపత్రయపడతాడు. మన ప్రియారిటీ ఎప్పుడు వీటి మీద ఉంటున్నది, అసలు దీని మీద ఉంటలేదు. సమయాన్ని మొత్తం దీని మీదనే వ్యర్థం చేసుకుంటూ పోతుంటాం, దాని మీద చేయం. నహి జ్ఞానేన సదృశం, ఈ జ్ఞానంతో సదృశం సమానమైన, తర్వాత పవిత్రమైనది ఇహ న విద్యతే, ఈ లోకంలో లేదు కదా. ఈ లోకంలో దీనికైనా సమానమైనది, వాల్యుబుల్, తర్వాత పవిత్రమైనది ఇక్కడ లేదు. యోగ సంసిద్ధ తత్ కాలేన స్వయం ఆత్మని విందతి. అంటే దీన్ని సిద్ధము చేసుకున్నవాడు, ఇప్పుడు చెప్పిన విషయాలతో ఎవరైతే సిద్ధం చేసుకుంటాడో వాడు కాలంతో వాడు తరిస్తాడు, ఆత్మని విందతి. అంటే తన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని అతీతమైన స్థితికి వెళ్తాడు చెప్తున్నాడు. తర్వాత శ్రద్ధవాన్ లభతే జ్ఞానం
ఇక్కడ చాలా మళ్ళీ ఒకసారి ఎవరికి వస్తుంది, వాడికి ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. దాని మీద పరిపూర్ణమైన శ్రద్ధ లేకుండా అది రాదు. శ్రద్ధ లేకుండా వాడు గురువునే సమీపించాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా చేస్తాడు. డబ్బుల అవసరం ఉంటే ఆఫీస్లో మేనేజర్ తిట్టినా కూడా అక్కడ పని చేస్తాడు. ఏం చేసినా అక్కడ టైం పోతాడు, టైం కట్ చేస్తాడు, కష్టపడతాడు. వాడు ఎక్కడికి పోమంటే అక్కడికి పోతాడు. ఎందుకంటే వాడికి డబ్బు అంటే అవసరం కాబట్టి, దాని మీద వాడికి మనసు ఉన్నది కాబట్టి వాడు ఆ పని చేస్తాడు. దాని మీద శ్రద్ధ, ఒక సినిమా మీద శ్రద్ధ ఉన్నదంటే సినిమా చూడాలని ఏదైనా చేసి మొత్తానికి చూస్తాడు. బ్లాక్ లో టికెట్లు కొంటాడు, అవసరమైతే ఎవరికి పడితే వాడికి ఫోన్లు చేస్తాడు, ఏదైనా చేసి దాన్ని సాధిస్తాడు. ప్రతి దాని మీద, ఏ విషయం మీదైనా శ్రద్ధ ఉంటే ఏ పనైనా మనం చేస్తాం. మరి ఇది ఎట్లా రావాలి అంటే దీని మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కనబడుతుంది క్లియర్గా, శ్రద్ధ లేకుంటే అది దొరకదు. అందుకే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేకుంటే అది రాదు. తత్పర, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ. తత్పర అంటే దాని మీద మాత్రమే ఆసక్తి గలవాడు, కేవలం దాని మీద మాత్రమే అతని చిత్తం, అది తప్ప వేరేది కనబడదు. తత్పర అదే పరంగా దాని మీదనే ఆసక్తి కలిగిన వాడు. శ్రద్ధ ఉండాలి, అది కావాలని లోపల నుంచి ఒక తపన ఉండాలి, హృదయం మొత్తం దానికి, అప్పుడు మాత్రమే దాని మీద ఆసక్తి ఉంటుంది. సంయతేంద్రియ అంటే అన్ని ఇంద్రియాలు కూడా కేవలం ఆ విద్య మీదనే ఫోకస్ అనేది ఉంటుంది అన్నట్టు. అట్లా ఉన్నవాడు జ్ఞానం లభతే, వానికి మాత్రమే జ్ఞానం లభతే. అప్పుడే వానికి ఎట్లా వస్తుంది? పరిప్రశ్నేన సేవయ, వాటితో వస్తుంది. జ్ఞానం లబ్ధ్వా అచిరేణ శాంతిం అధిగచ్చతి. ఈ విధంగా ఉన్నవాడు మాత్రమే దాని యొక్క ఉపాసన చేసి అది పొందుతాడు. అది పొంది జ్ఞానం లబ్ధ్వా అచిరేణ, చాలా తక్కువ కాలంలో, అంటే ఒకసారి పొందాడు అంటే శాంతిం అధిగచ్చతి, పరమశాంతిని పొందుతాడు అని చెప్తున్నాడు. అంటే తత్పర గాంధీ అది కష్టం, ఎందుకంటే వాడికి నిరంతరమైన ప్రయత్నము అనేది ఉండాలి. ఇక్కడి నుంచి ఫస్ట్ స్టేజ్ నుంచి, ఇప్పుడు ఒక సినిమా టికెట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సినిమా చూసి రావాలి అనేది వాడికి కోరిక. చిరంజీవి సినిమా ఫస్ట్ డే సినిమా వచ్చింది, అది చూడాలి అంటే వీడు ఫస్ట్ అది రిలీజ్ అయ్యేంత వరకు ఓపిక పడతాడు. నిరంతరం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాడు. తర్వాత దాని టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, ఇలా ఎవరిని పడితే దొరుకుతాయి, వాడంతా దాని గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసి మొత్తానికి మన దగ్గర పైసలు లేకుండా అప్పైన వేసి పోయి కొంటాడు. కొని సినిమా 10టికి అయితే వీడు పొద్దున 4టికి వెళ్ళి క్యూలో నిలబడతాడు. దాని గురించి నిరంతరం ధ్యాసలో ఉంటాడు. ఇంత చేస్తే వాడు ఆ సినిమా చూస్తాడు. దీని నుంచి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే, మరి జ్ఞానం రావాలంటే ఏమేం చేయాలి, వాడికి ఎంత అది ఉండాలి అనేది నేర్చుకోవాలి. సినిమా నుంచి నేర్చుకోవాలి. వాడంతా శ్రద్ధ పెడితే, అంత కష్టపడితే అక్కడ సినిమా వాడు చూడగలుగుతాడు. మళ్ళీ ఇంటికి వచ్చి అదే ఆలోచిస్తాడు, అదే విషయాన్ని, బాగా ఎంత మంచిగా ఉన్నది, మన ఫైట్స్ ఎట్లా ఉన్నది, అది ఎట్లా ఉన్నది, అది చూసినంతసేపు తన్మయత్వంతో ఉంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చి కూడా అదే విషయాన్ని ఆలోచిస్తాడు. వాడు సినిమాకి గంత వేయాలంటే జ్ఞానానికి ఎంత వేయాలి, అది ఏం చెప్తున్నాడు, దాని స్పెషాలిటీ. ప్రపంచంలో ఉన్న మొత్తం అందరి లోకల్ల పాప అంటే సంసార సముద్రాన్ని దాటాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే వానికి ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. కాబట్టి గురుభక్తి అంటే, గురువు అంటే చాలా ఇక్కడ వ్యక్తిగా ఆలోచించవద్దు. అజ్ఞానం దూరం చేసేవాడు. జ్ఞానం కావాలంటే అజ్ఞానం దూరం చేసేది కావద్దు.
జ్ఞానం కావాలంటే అజ్ఞానం దూరం చేసేది కావాలి. చాలా సింపుల్ లాజిక్ ఇది. దాన్ని ఎలా మనం సేవించాలి? గురు సేవ అంటే ఇది బ్రాడర్ టర్మ్ అర్థం చేసుకోండి. జ్ఞానం వల్ల ఇన్ని వస్తున్నాయి. జ్ఞానం రావాలి అంటే అజ్ఞానం దూరం కావాలి. సో అజ్ఞానం దూరం చేసేది గురుతత్వం. ఆ గురుతత్వాన్ని ఎవరు పట్టుకోవడం లేదు అంటే అర్థం ఏంటి అంటే అది పోవాలి. ఆ తత్వాన్ని పట్టుకోవాలంటే అది ఇట్లా రావాలని మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఆ సినిమా చూడాలంటే, జ్ఞానం అనే సినిమా చూడాలంటే మీ దగ్గర ఎంత ఫైర్ ఉండాలి, ఎన్ని తీర్లు ఆలోచించాలి అనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు. అది సంపాదించుకోవడానికి మీకు ఎలా ఉండాలి, ఎలా అంటే భావనలు రావాలి, అప్పుడు అది దొరుకుతుంది. ఆ ఫైర్ ఎప్పటి వరకు అయితే, ఆ మంట రానంత వరకు ఆ విషయం లభించదు మనకు. ఒకవేళ ఎవడైనా చెప్పిన విషయం అది మీకు ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే మీరు రెడీ లేరన్నట్టు. యోగం వచ్చుడు మా వస్తుంది, ఏమని చేసుకునే పరిస్థితుల్లో లేరు జనాలు. సాధకులు ఎట్లా ఉన్నారంటే, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. సాధకుల పరిస్థితి ఏంటి? వాడు సాధకుడు అనే పరిస్థితిలో లేడు. వీడు చెప్పినా వాడికి ఎక్కే పరిస్థితి లేదు. వీడి దగ్గర విత్తులు ఉన్నాయి, పెడదామంటే అక్కడ భూమిలో ములువవి. ఎందుకు ములువంటే వాళ్ళు అట్లా దానికి తయారు లేరు. వాళ్ళు ఇప్పుడు చెప్పిన కండిషన్స్ లో ఉన్నారా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి సాధకుడు వాడు ఆలోచించుకోవాలి. నేను ఈ పరిస్థితి, నాలో అంతా అది ఉన్నదా, ఫైర్ నిజంగా ఉన్నదా? లేకుంటే ఎట్లా ఎక్కుతుంది? ఏ చెప్పినా ఎక్కదు. ఇట్లా వెళ్ళిపోతుంటాయి అట్లా పై నుంచి. కాబట్టి వీడు చెప్పాడు, నా దగ్గర నిజంగా ఫైర్ ఉన్నదా? ఫైర్ కనబడని వాడు ఎందుకు చెప్తాడు? చెప్తే ప్రాబ్లం, కానీ ఎండిపోతుంది, అక్కడ వేస్ట్ అయిపోతుంది. చెప్పినా అది నిలవనప్పుడు ఎట్లా పెడతాడు? ఇప్పుడు ఒకడు పిల్లవాడు ఉన్నాడు, తండ్రి 100 మంది కొడుకులు. వానికి ఎవరికి ఏది ఇయ్యానో వానికి అది ఇస్తాడు. ఎవరి తత్వాన్ని బట్టి వానికి ఆస్తి పంపకం జరుగుతుంది. ఇక ఫిజికల్ అంటే ఇప్పుడు అంతా డబ్బుతోటి ఒకటే కామన్ పారామీటర్ లాగా వేసేసి మనిషి వీడికి 1,00,000, వాడికి 1,00,000, వాడికి 1,00,000 కామన్ గా అందరికి పంచుతారు. కానీ అట్లా కాదు. ధనం అంటే ఓన్లీ ఫిజికల్ డబ్బు కాదు. వీడికి 100 సబ్జెక్టులు వచ్చు, 100 మంది ఉన్నారు. 100 మందికి ఎవరికి ఏది కావాలో, ఎవరు దీనికి సూటబుల్, ఎవరిలో ఏది నిలుస్తుందో, వాడికి నిలవద్దా వీడికి చెప్తే? వాళ్ళకి నిలవకుంటే లాభం ఏంటి? తీసుకుపోయి పెడితే దాన్ని తీసి పక్కకు చెత్త బుట్టలో పడేస్తారు. ఇప్పుడు ఏమి ఇంట్రెస్ట్ లేని వాడికి తీసుకుపోయి భగవద్గీత బుక్ ఇవ్వండి, తీసుకొని వాడు బయట పంచుతారు కొందరు. ఆలోచించండి, అది తీసుకుపోయి ఇస్తారు. ఇస్తే వాడికి ఇంట్రెస్టే లేకుండా తీసుకుపోయి పక్కకు ఒక మూల కూడా ఇస్తాడు. ఆ చెత్త పేపర్ల లాగా దాన్ని వాడుకోవచ్చు. డెస్క్ తుడవడానికి దానికి ఆ పేపర్లను చింపి వాడుకునేటాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకంటే వాడికి దాని వాల్యూ తెలియదు కాబట్టి. కొందరు పూజా గదిలో పెట్టుకోరు, అంటే హృదయంలో పెట్టుకొని నిరంతరం షోపెన్ హ్యావర్ భగవద్గీతను తన బెడ్ మీద పెట్టుకొని పడుకునేదాడు. పడుకొని నిరంతరం దాంతో అంత అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఒక జర్మన్. ఇక మనకు అది ఇచ్చారనుకోండి, తీసుకపోయి ఎక్కడనో పడుతుంది దాన్ని అక్కడ ఎక్కడనో పూజ చేస్తుంటారు. ఎప్పుడో ఒకసారి పోయి, ఏడాదికి ఒకసారి జనవరి 1 ఎప్పుడు పోయి దుమ్ము దులుపుతుంటారు. మళ్ళీ దుమ్ము దులిపి చేయాలి అంటారు. మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ జనవరి 1 రావాలి దుమ్ము దులుపడానికి. ఇక రమ్మంటే ఇట్లా వస్తుంది, ఇక రావాలంటే ఇట్లా వస్తుంది. ఆ ఫైర్ లేనిది ఎందుకు రావడం లేదు అంటే ఫైర్ లేదు అన్నట్టు. ఇట్లా వస్తుంది, ముందరికి గదలదు. అది పరిస్థితి అన్నట్టు. ఎందుకు రావడం లేదు అంటే కారణాలు చెప్తున్నాం. ఎందుకంటే భూమి ఇంకా దున్నబడలేదు, మనలో లోపల నుంచి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. మన చిత్తాలన్నీ వీటి మీద పోతుంది. మన దృష్టి ఏదైనా చెప్పినా భావం అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు జనాలు. ఒకటి చెప్తే ఇప్పుడు, ఎందుకంటే వాక్ ఎట్లా ఉంటదంటే,
చెప్పేవాని భావన ఏంటి, వినేవాని భావన ఏంటి, సో సేమ్ స్టేట్ లో ఉన్నారా లేదా. వీడు చెప్పేది కరెక్ట్ గా వాడు ఆ స్థితిలో ఉన్నవాడు కరెక్ట్ గా ఉంటేనే వాడు అర్థం చేసుకుంటాడు, లేకపోతే వీందే తప్పు అంటాడు. కాబట్టి ఫస్ట్ సాధకుల్లో మార్పు అనేది రావాలి, ఆ ఫైర్ అనేది రావాలి, విద్య మీద అంత ఆసక్తి రావాలి. తత్పర స్థితి, వాడు తత్పరుడు అంటాం. అంటే అది తప్ప వానికి చిత్తం వేరేది లేదు, ఆ స్థితికి రావాలి. వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది, ఇదని కాదు. ఒక జ్ఞానం అనే ఒక విషయం చెప్తలేను. జీవితంలో ఏ సబ్జెక్ట్ మీరు సాధించాలన్నా, అది చివరికి సినిమా యూసుడి దగ్గర నుంచి ఇంకా దేని దగ్గర నుంచి అయినా, అది లేనంత వరకు మీరు ఆ విషయాన్ని సాధించలేరు. చాలా సింపుల్. ఏది సాధించాలన్నా మీకు అది ఉండాలి. ఇల్లు కొనాలంటే ఎంత కష్టపడతారో ఆలోచించండి. ఏదో మామూలు చిన్న ఒక కూరగాయలు కొనాలన్నా వంకాయలు కొనాలి అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు పోయి మార్కెట్కి పోయి వెతికి దొరకకుంటే 10 షాపులు తిరిగి సాధించుకో వస్తారు. దాని మీద మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఆ పని చేస్తారు. ఇంట్రెస్ట్ లేకుంటే ఏది పెడితే అది కాముగా తింటారు. ఇంట్లో ఏది వండుతుంది పెడతారు, లేదా సరే మాక్సిమం కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక షాప్కి పోయి చూస్తాడు, లేదా అక్కడ లేవు అని వెనుకకు వస్తాడు. కానీ ఇంట్రెస్ట్ ఉన్నాడు అట్లా ఇవ్వడాడు, వాడు వెంట పడి దాన్ని సాధించుకుంటాడు. కాబట్టి ఈ విద్య సాధించాలి అంటే మీ దగ్గరే ఇలా ఉండాలి, ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రాబ్లం ఎదుటి వాళ్ళు లేదు, ప్రాబ్లం సాధకంలోనే ఉంటుంది, చెప్పేవాళ్ళలో ఉండదు. వాని దగ్గర ఉంటుంది, వాడు కామ్గా పెట్టుకుంటాడు, వాందేం మెయిన్. ప్రాబ్లం సినిమా థియేటర్ వాంది కాదు. మహమ్మద్ షుడ్ గో టు మౌంటైన్, అంతే రూల్ అది. అప్పుడే దానికి కరెక్ట్ గా ప్రాసెస్ ఉంటుంది. భగవద్గీత పుస్తకాలు వంచితే ఏమవుతుందంటే దాని వాల్యూ పోతుంది, వీనికి ఎక్కదు. పుస్తకం పంచితే ఇట్లా తీసుకపోయి విత్తులు వంచారు అందరికి. భూమి సరిగ్గా లేదు, విత్తులు చదివితే భూమిలో అవి మొలుస్తాయి. సో ఆదాన ప్రధానం తీసుకోవడానికి రెడీగా ఉండేవాడు ఫస్ట్, వాడు రెడీగా ఉండాలి. వాళ్ళు అట్లాంటి పైరు రావాలి, అప్పుడే జీవితంలో మీరు ఏ పనైనా చేయగలుగుతారు. అంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. పుస్తకాలన్నీ ఎక్కడ ఉంటాయంటే దుమ్ము దులిపిన ఆ ర్యాక్ లో ఉంటాయి. ఇక మాక్సిమం ఆయనతో గౌరవిస్తున్నాం, ఓ చోట పెట్టి చెత్త బుట్టల క్లీనింగ్ కు దానికి వాటికి ఇంకా స్థితి రాలే కదా. ఏం చెప్తున్నాడు అంటే అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మ. అజ్ఞ ఆత్మజ్ఞానం లేనివాడు, అజ్ఞుడు ఎవరైతే ఉంటారో, అశ్రద్ధదాన అంటే శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ అంటే వాడికి ఎప్పుడు సంశయాలు, అనుమానాలే, ప్రతి దాంట్లో అనుమానాలు. ఒకటి ఆత్మజ్ఞానం లేదు, శ్రద్ధ లేదు, సంశయించే స్వభావం కలవాళ్ళు. ఈ ముగ్గురు వినశ్యతి, నశిస్తారు లోకంలో. సంశయాత్మునికి ఎప్పుడు సంశయించే స్వభావం గలవానికి అయం లోక, ఈ లోకంలో నాస్తి నా అస్తి, వానికి ఏమీ లేదు, ఏమీ ఉండడు, యూజ్లెస్ ఫెలో అన్నట్టు. పరహ నా, పరలోకంలో కూడా వానికి ఏమి ఉండదు. సుఖం నా, వానికి సుఖం ఉండదు. కాబట్టి సంశయాత్మను తిడుతున్నాడు అన్నట్టు. ప్రతిదాన్ని సంశయించే స్వభావం ఎవరైతే ఉంటారో, శ్రద్ధ లేనివాడు ఎవడైతే ఉంటాడో, ఆత్మజ్ఞానం లేనివాడు ఎవరైతే ఉంటారో, ఈ ముగ్గురు ఈ లోకంలో సుఖంగా ఉండరు, పరలోకంలో సుఖంగా ఉండరు. ఈ ముగ్గురు స్పెషల్ గా హైలైట్ చేశాడు. ఆత్మజ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయించే స్వభావం గలవాళ్ళు, ఈ ముగ్గురు వినశ్యతి అని చెప్తున్నాడు. వీళ్లకు సుఖం అనేది ఉండదు. యోగ సన్యస్త కర్మాణం,
జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, జ్ఞాన సంచిన్న సంశయం, అందుకే జ్ఞానం చేత ఛేదింపబడిన సంశయాలు కలిగి యోగ సన్యస్త కర్మాణు, యోగం చేత సమస్తమైన కర్మలు వదిలిపెట్టబడిన వాడు. సన్యసించడం అంటే, సన్యసించుడు అంటే మంచిగా ఉపాసించిన వాడు, మంచిగా పెట్టబడిన వాడు అన్నట్టు. సంన్యస్, న్యస్ అంటే పెట్టడం, చాలా సమ్యక్ న్యస్, మంచిగా పెట్టబడిన వాడు యోగంతో. ఇవి కర్మలు. ఆత్మవంతం కర్మాణి నా నిబధ్నంతి అంటే ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవి నా నిబధ్నంతి, పొందవు. అంటే కర్మబంధానికి అతను దూరం అవుతాడు అని అన్నట్టు. తస్మాత్ అజ్ఞాన సంభూతం కృత్స్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత్. అంటే తస్మాత్ అందువల్ల, అజ్ఞాన సంభూతం అజ్ఞానం వల్ల పుట్టింది, హృత్స్థం హృదయంలో ఉన్న, ఆత్మన హృదయం అంటే మన శరీరంలో హృదయం కాదు ఇక్కడ, అంటే కోర్ అన్నట్టు. అది ఇది మనలో ఎట్లనైతే ఇది కోరో అది కోర్. ఆత్మన సంశయం జ్ఞానాసిన చిత్వ, ఈ సంశయాన్ని జ్ఞానాసిన, జ్ఞానం అనే కత్తి చేత, అసిన అంటే అసి అంటే కత్తి, జ్ఞానాసిన జ్ఞానం అనే కత్తి చేత చిత్వ ఛేదించి, ఓ అర్జున యోగం ఆతిష్ట ఉత్తిష్ట, ఈ యోగాన్ని నువ్వు ఆచరించు. ఉత్తిష్ట లెమ్ము, ఇంకా ఎంతసేపు నిద్ర అవుతావు, ఈ నిద్ర నుంచి ఇక లేవా, ఇదే దాంట్లో ఇంకా ఉంటావా, లే అని చెప్తున్నాడు అన్నట్టు. ఇక్కడికి 4వ అధ్యాయం అయిపోయింది. అన్ని మంచిగా విన్నాం కానీ ఎన్ని అర్థమైనాయో నాకైతే తెలియదు. ఇది అర్థం అవుడు, ఫస్ట్ స్టేజ్ అర్థం అవుడు అంటే స్థూలంగా అర్థం కావాలి. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది స్థూల అర్థం, దాని ఇంపార్టెన్స్ అర్థమైందా ఫస్ట్, దాన్ని అభ్యాసం చేయడానికి కావాల్సిన ఫండమెంటల్ ఫీచర్స్ ఆ ఫైర్ ఉన్నదా, తర్వాత అప్పుడు ముందరపడాలి. ముందరపడినప్పుడు అది నిజమైన సాధకుడు అవుతాడు. లేకుంటే మళ్ళీ మొత్తం అయిపోయినా నాకు కూడా భగవద్గీత తెలుసు అంటాం, కథం అయిపోయింది, అక్కడికి క్లోజ్. దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అన్ని వచ్చేసినాయి, మొత్తం తెలుసుకున్నది, మొత్తం వేదాంత సారం అంతా ఉన్న భగవద్గీత కూడా తెలుసుకున్నా, నా పని అయిపోయింది. ఐ హ్యావ్ రీచ్డ్ ద పినకిల్ ఆఫ్ నాలెడ్జ్ అని అనుకుంటాడు, కథం అయిపోయింది, బట్ట కప్పుకొని కూర్చుంటాడు. గట్లా కూర్చుంటే మరి ఇంతకుముందు చెప్పినట్టు దాని సారం గంతేనా, గంత ఈజీగా వస్తుందా? గంత ఈజీగా వచ్చేదైతే జనాలందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే అంత ఈజీగా రాదు. అంటే ఈజీగా వస్తుంది, ఈజీగా రాదు. దీంట్లో 2 మాటలు వస్తాయి అన్నట్టు. ఈజీగా రావాలి అంటే ఫస్ట్ వీడు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఇది ఈ బీజం ఇక్కడ పండుతుందా పండదా అంటే పండుతుంది పండదు. ఎప్పుడు అంటే భూమి సరిగ్గా ఉన్నప్పుడు ఏదైనా పండుతుంది, సరిగ్గా లేకుంటే పండదు అది. కాబట్టి సాధకుడు ఫస్ట్ ఫండమెంటల్ గా కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళలో ఫీచర్స్ ఏదైతే ఉంటాయో లక్షణాలు కరెక్ట్ గా లేకుంటే సాధన జరగదు. దోషం సాధకుడిలోనే ఉంటది. సాధకుడు అంటే ప్రతి వాడు కూడా సాధకుడే. జీవితంలో ప్రతి వ్యక్తి ఎవరైనా సాధకుడే. ప్రతి వ్యక్తి కూడా సాధకుడే అంటే అర్థం చేసుకోండి. గురు శిష్య అనేది ఈ టాపిక్స్ పక్కకు పెట్టాలి. సాధకుడు అంటే ఒక విషయాన్ని సాధించడానికి, ఏదైనా విషయాన్ని
ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా అది సాధించడానికి ప్రయత్నం చేసే ప్రతి వాడు సాధకుడే. ఆ సాధకుని లక్షణాలు ఏమి ఉండాలి? సాధకుని లక్షణాలు ఏమి ఉండాలి? ఒకటి విషయాన్ని సాధించాలంటే ఏ లక్షణాలు ఉండాలి అని చెప్పాడు ఇంతసేపు. జ్ఞానాన్ని సాధించాలంటే వాడికి ఆ లక్షణాలు అంతా అది ఉండాలి. మనకు గది ఎక్కడైతుంది, సరే అది రాదు, నెక్స్ట్ ఏం సాధించాలనుకుంటున్నాం, నీ గోల్ ఏంటి, మనకే క్లారిటీ లేదు. ఒకటి నీకు ఏం కావాలి అని అంటే కూడా చెప్పే పరిస్థితి లేదు. కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఇవాళ రేపు చాలా కామన్ జోక్ అని అనుకోవద్దు కానీ అట్లా ఉన్నది. సరే అసలు ఏం కావాలి నీకు అంటే మీరే చెప్పుండి అంటారు. మనం ఏమైనా చెప్పామనుకో దాన్ని ఫాలో కావాలి. ఇంట్లో జనరల్ గా జరుగుతుంటది. ఏంది అంటే వచ్చి ఏం వండాలి అంటారు. ఏం వండాలి అంటే ఏం వండాలి అంటే చెప్పి ఏదైనా పర్లేదు అంటే లేదు చెప్పండి మీరు చెప్పండి అంటే చెప్తావు. ఏదో వంకాయ కూర అనగానే వంకాయలు లేవండి, టమాటా కూర, టమాటాలు మళ్ళీ అక్కడికి పోయి తేవాలి, ఇంకోటి లాస్ట్ మరి ఏంది అంటే తను చెప్పేది నడుస్తుంది. అట్లా ఎవరికి విషయం ఏంటంటే అసలు వాళ్ళకి ఏం కావాలనే క్లారిటీ లేదు. మరి ఆ క్లారిటీ ఎందుకు వస్తలేదు అంటే ఫైర్ లేదు కాబట్టి. ఇద్దరు తెలియకుండా పర్లేదు, తెలియకుండా వీడు ఏం చెప్పినా దాన్ని ఫాలో అయ్యే ఎబిలిటీ ఉండాలి పరిపూర్ణంగా. లేదా వాడన్న ప్రయోజనాన్ని పట్టుకొని రావాలి. వాడు ఏదైతే అనుకుంటాడో దాని మీద ఫుల్ ఫైర్ తో రావాలి. ఇదే అని కాదు, ఏ సబ్జెక్ట్ అయినా నాకు వ్యాకరణం రావాలి, దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలని ఉన్నది వ్యాకరణం, లేదా పలానా ఛందశాస్త్రం, లేదా అలంకార శాస్త్రం, లేదా కవిత్వం, లేదా యజుర్వేదం, యజ్ఞకాండ, లేదా ఇంకేదో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, లేదా ఏదో ఒక క్వశ్చన్ తో రావాలి. ఏదో ఒకటి ప్రయోజనం, వాడికి ఆ విషయం మీద వాడికి బాగా తీవ్రమైన తాపం ఉండాలి. ఉన్నప్పుడు అది ముందరికి పోతుంది. ఇప్పుడు దీని మీద అట్లాంటి అది కలుగుతులేదు. ఎందువల్ల అంటే చాలా కంఫర్టబుల్ మోడ్ లో ఉంటున్నారు, అంటే మెదడు చాలా కూల్ గా ఉంటున్నది. ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు. ఒకటి సాధించాలంటే సాధకుని లక్షణాలు, ఫండమెంటల్స్ మిస్ అవుతున్నాం. ఎప్పుడైతే ఫండమెంటల్స్ మిస్ అవుతాయో రెండు దోషాలు వస్తాయి. ఒక దోషం ఏంటి అంటే ఏది వాడు యోగం పొందలేడు, పొందడం కష్టం అవుతుంది. తప్పిపోయి పొందిన వాడి దగ్గర నిలవదు, క్షేమం ఉండదు. ఏది పొందిన డబ్బులు, వానికి డబ్బు యొక్క వాల్యూ తెలియకుంటే డబ్బులు పొందాడు, ఏదో వచ్చింది జాక్ పాట్ వస్తే వానికి దాన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి తెలియదు. మొత్తం తీసుకుపోయి ఖర్చు పెడతాడు. ఇక్కడ ఎట్లా నిలుపుకోవాలి, డబ్బు నిలుపుకోవడానికి ఇలాంటి పనులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది తెలియదు. సో జాక్ పాట్ వచ్చినా కూడా లాభం లేదు వాడికి. మళ్ళీ నెల రోజుల్లో మొత్తం ఎగిరిపోతుంది అదంతా. ₹1,00,00,000 వచ్చింది లాటరీ. భగవంతుడు ఇచ్చాడు పూర్వజన్మ సుకృతం ప్రకారం. అయ్యో ఇప్పుడు ఎట్లా ఉంటదంటే కొందరు నాకు అది కావాలి 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 అంటారు. అసలు అది ఏంటో తెలియదు, లక్షణం అది వచ్చింది రాగానే కథ అయిపోయింది. దాని వాల్యూ తెలియకుండా అది మళ్ళీ మొదటికి వస్తుంది అన్నట్టు. పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని లభిస్తాయి మనిషికి. లభించినప్పుడు దాని యొక్క వాల్యూ తెలుసుకొని మనకి ఏం కావాలో అది కరెక్ట్ గా అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. లక్ష్మీదేవి వచ్చింది, తలుపు తట్టింది, తడితే ఇగ్నోర్ చేశారనుకోండి మళ్ళీ వస్తుంది, రేపైనా వస్తుంది. రోజు వచ్చి తడితే అట్లనే విద్య కూడా, అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఇది కాబట్టి ఇది రావాలంటే ఈ ఫండమెంటల్ ఇన్ని ఉపమానాలు చెప్పారు. బేసిక్స్ చిన్న చిన్న దగ్గర నుంచి, కూర తిన పొద్దున్న లేచి తిండి తినుడు దగ్గర నుంచి, దీని నుంచి మనం నేర్చుకోవాలి. మనం ఇవన్నీ బేసిక్ నీడ్స్, ఇవి రోజు చేసేటివే మనం పనులు.
కాబట్టి మీకు కావాల్సింది ఏదైతే ఉంటుందో, నాకు ఏం అవసరం లేదు, ఏం అవసరం లేకుండా అట్లా కూడా ఉంటారా, ఏం అవసరం లేకుండా. అది కూడా దీన్ని ఏమంటారంటే చండీలో మధు అనే రాక్షసుడు స్థితి అన్నట్టు. అది ఏది నాకు అవసరం లేదు, వాడు జీవించి వ్యర్థం. ఎందుకంటే నిద్రాస్థితి నిద్రాస్థితి అన్నట్టు. అది అట్లీస్ట్ అక్కడి నుంచి యాక్టివేట్ కావాలి. ఆ స్టేజ్ నుంచి వాడు యాక్టివేట్ అయ్యి నెక్స్ట్ అన్ని ఒక్కొక్కటి పోతుంటాయి. మీకు ఏం కావాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దాన్ని సాధించడానికి కావాల్సిన క్వాలిటీస్ ను మనం బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఏ పనైనా మంచిగా చేయగలుగుతారు. ఇది అని కాదు, ఇది కామన్ నాలెడ్జ్. ప్రపంచంలో ఏది సాధించాలన్నా ఈ క్వాలిటీస్ లేకుండా మీరు ఏది కూడా సాధించలేరు. అందుకే దాంట్లో ఏమంటాడంటే మూర్ఖుడు వాడు ఫస్ట్ నీచుడు అన్నట్టు. వాడు స్టార్ట్ అయ్యాడు విషయాన్ని. ఇక మధ్యముడు స్టార్ట్, ఎందుకంటే విఘ్నాలకు భయపడి వాడు ఏది ప్రారంభించాడు, మొదలే పెట్టాడు. వాడు నిద్రాస్థితిలో ఉంటాడు, ఏది కూడా నిద్రాస్థితి. రెండో వాడు మొదలు పెడతాడు కానీ విఘ్నం రాగానే పడిపోతాడు. కానీ ధీరుడు మాత్రం విఘ్న నిహన్యమానులగుచు ధృత్యున్నతోత్సాహులై, విఘ్నాలు వచ్చినా కూడా వదిలిపెట్టకుండా వాడి ఉత్సాహం రెట్టించిన ఉత్సాహంతో ప్రారబ్ధార్థం రుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగా అవును. వాడు ప్రజ్ఞకు నిధి కాబట్టి ఏ కాల విపరీత పరిస్థితులు ఏవి ఉన్నా కూడా ఇది నా ప్రారంధం ఇంతే అని అనుకోకుండా ప్రతి వాడు అంత ఉత్సాహంతో ద్విగుణి కింద పడితే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో లేచి కార్యాన్ని సాధించుకుంటాడు. అది ధీరుని లక్షణం. కాబట్టి ఏది సాధించాలన్నా ఫస్ట్ మనలో క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. లేకుంటే చెప్పేదంతా ఎట్లా ఉంటదంటే ఇక్కడనే ఉంటది, మీకు వచ్చు అనే భావం వచ్చేస్తుంది. భగవద్గీత చదవడం అంటే శ్లోకాల అర్థం తెలుసుకోవడం కాదు. శ్లోకాల అర్థం అవుతాయి, వేరేవి తీసుకున్నా కూడా అర్థం అవుతుంది, బుక్కుల్లో బాగుంటది. అది కాదు, దాని లోపల ఉన్న ఎనర్జీ ఏంటి, ఒక్కొక్క శ్లోకంలో ఉన్న ఎనర్జీ ఏంటి, అది లోపలికి పోవాలి. అది లోపలికి పోవాలంటే మనలో ఆ ఫైర్ ఉండాలి. మరి ఉంటలేదు నాకు ఫైర్ అంటే అది మనం విచారించుకోవాలి, అది డెవలప్ చేసుకోవాలి. ఇదంతా ఫ్రేమ్ వర్క్. దాంట్లో డీప్ గా ఒక్కొక్క శబ్దంలో ఎంతో విషయం ఉన్నది. భగవద్గీత ఒక శ్లోకం మీద 1000 బుక్స్ రాయొచ్చు. ఒక్క శ్లోకం మొత్తం భగవద్గీత కాదు, ఒకటే శ్లోకం తీసుకొని 1000 వాల్యూమ్స్ రాయొచ్చు. అంత కంటెంట్ ఉన్నది దాంట్లో, అంత మ్యాటర్ ఉన్నది. మరి ఆ మ్యాటర్ ను మనకి ఎక్కుతున్నది అంత డీప్ గా అంటే అట్లా ఎక్కదు. అట్లా ఎక్కాక ఒకటే రోజులు అట్లా ఎక్కితే ఎట్లా? కాబట్టి ఫస్ట్ మనం గ్రౌండ్ జీరోకు చేరుకోవాలి. అంటే నాకు తెలిసింది చాలా తక్కువ, లేకుంటే ఏమైతుంది, అహం వచ్చేస్తుంది. నాకు అన్ని తెలిసిపోయినాయి, కథం క్లోజ్ అనే భావనలోకి వచ్చేస్తారు. అది చాలా డేంజర్. అది ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పా, మంచిగా విచారించుకోండి. దాంట్లో లోతు పాతులు ఎంత ఉన్నాయని ఆలోచించుకోవాలి. ఓకే, ఇవాళ ఇక్కడికి ఇది ప్రిపరేషన్, ల్యాండ్ ప్రిపరేషన్. ఇది ప్రిపేర్ కాంది, ల్యాండ్ ప్రిపేర్ కాంది చెప్పినవి లోపలికి ఏది పోదు. ఇప్పుడు టోటల్ గా ఇన్ని టాపిక్స్ చెప్పాం, 108 రోజులైంది ఇప్పటికి. ఇప్పుడు ఇన్ని టాపిక్స్ లో 108 దాటింది అంటే మధ్యలో 2-3 రోజులు ఒక 2-3 రోజులు మిస్ అయితే అన్ని పోతే 108 రోజుల క్లాసెస్ అయినాయి. ఇన్ని రోజులు విన్న నుంచి ఏమి నేర్చుకున్నాం, ఎన్ని శ్లోకాలు మనకు కరెక్ట్ నోటికైనాయి,
ఎన్ని టాపిక్స్ మనం నోట్ చేసుకున్నాం, ఏ విషయాలు నేర్చుకున్నాం దాంట్లో. ఈ ఫస్ట్ స్టేజ్ అంతా స్థూలం ఫేజ్, పైన అన్ని టచ్ అయినాయి. గతం వచ్చింది అనుకున్నారు అనుకోండి, సుందరాకాండ మొత్తం వచ్చేసిందని ఎవడన్నో శ్లోకం తీసి అడిగాడు, మీరు దాన్ని చెప్పగలుగుతారా? మీరు చెప్పే స్టేజ్ లో ఉన్నారు. దాని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో చెప్పగలుగుతారు. చండీ మొత్తం దాంట్లో చెప్పగలుగుతారు. ఒక టాపిక్ తీసుకొని దాని సారాంశం ఇది అని చెప్పగలిగే స్థితిలో ఉన్నారు. సో ఎగ్జామ్ అంటే ఏదో ఇచ్చేసుడు కాదు. ఒకసారి వెనుకపోండి, దాన్ని ఓపిక్గా దాన్ని అట్లా ఉపాసించాలంటే మీలో ఫస్ట్ ఫైర్ ఉండాలి. లేకుంటే నేను ఇంకొక 100,000 ఏళ్ళు చెప్పినా మళ్ళీ మొదటికే వస్తుంది. అదే స్థితిలో ఉంటారు, ఆ స్థితిలో ఉండకూడదు. ఇప్పటి నుంచి ఏంటంటే గ్రౌండ్ ప్రిపరేషన్, లక్షణాలను పెంచుకునే దాని మీద దృష్టి పెట్టండి. సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ టకటక వెళ్ళిపోతుంది. మీ దగ్గర దమ్ము ఉంటే ఎంత స్పీడ్ అయినా చెప్పవచ్చు. కూర్చోబెట్టి 2 రోజుల్లో కూర్చొని మొత్తం సారాంశం చెప్పవచ్చు. కానీ దాంట్లో భూమిలో బలం ఉండాలి. లేకుంటే 1 గంట చెప్పే వరకు ఒక్క ముక్క లోపలికోదు. ఫస్ట్ ఇలా మనం ఆ క్వాలిటీస్ పెంచుకోవాలి అనేది బాగా ఫోకస్ చేయండి. ఆ క్వాలిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయో విషయం లోపలికి పోతుంది. ఓకే, సో రోజు ఒక యోగం, క్షేమం, ఈ 2 మ్యాటర్స్ గుర్తుపెట్టుకోండి. యోగం వస్తుంది, గురువు ఫస్ట్ పోయి వాడు చెప్పదు. ఎందుకు చెప్పాడు అంటే క్షేమం చేసుకునే ఎబిలిటీ లేదు కాబట్టి వాడు చెప్పాడు. వాడు చెప్పొద్దని కాదు, మీ దగ్గర దాన్ని క్షేమం చేసుకునే తత్వం లేదు. అది మీ బాధ్యత. అన్ని వాడే చేస్తే మీరెందుకు? ఇక మొత్తం మీరే ఏంటి సార్, మీరు మొత్తం మీ యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు కదా కృష్ణుడు. అనన్యాశ్చింతయంతో ఎవరిని అన్నాడు? అందరికి కాదు, అనన్యాశ్చింతయంతో ఏజేనా పర్యుపాసతే తేషాం ఏషా అభియుక్తానం యోగక్షేమం వహామ్యం. అవన్నీ ఉండకుండా కేవలం ఇది కాదు, క్షేమం కావాలంటే అందుకే క్షేమం తెచ్చుకోవాల్సిందే. క్షేమం కావాలంటే అనన్యశ్చింత ఉండాలి. సబ్జెక్ట్ తత్వం మీద అలాంటి చింత ఉండాలి. చింత అంటే దేని మీద? ఆ తత్వం మీద ఉండాలి. అంటే గురువును గుర్తు చేసుకోవడం కాదు. అనన్యాశ్చింతయంత అంటే గురు తత్వాన్ని మనం చింతన చేయాలి. ఇప్పుడు సినిమా ఉన్నది, చిరంజీవి సినిమా వచ్చింది, చిరంజీవిని గుర్తు చేసుకుంటే మీరు కదలనే కదలరు. ఇక్కడ విషయం ఏంటంటే యాక్షన్, విషయాన్ని పొందాలంటే గురుతత్వాన్ని మీరు చింతన చేయాలి. గురుతత్వం పలానా ఓ వ్యక్తి ఎక్కడి నుంచో ఇస్తాడు. ఇచ్చే వాడి దగ్గర నుంచి మీరు ఎలా సంపాదించాలి, వాడు ఎప్పుడు ఇస్తాడు కదా, అవన్నీ ఆలోచించాలి. మీకు కావాల్సింది విషయం ఏంది? జ్ఞానం. జ్ఞానం అంటే ఒక వస్తువు కాదు కదా. అది పొందడానికి మీరు ఇలా చేయాలి. అందరికి జ్ఞానమే అని కాదు, ఇక్కడ దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అనేక పద్ధతుల్లో సంపాదించవచ్చు. అందరు ఒకటే ఆ స్టేజ్ లో రారు. అందరి నేలలు కూడా, ఇప్పుడు మీరు ఒకటేసారి నేల మొత్తం మారాలంటే ఎట్లా మారుతుంది? అట్లా కాదు. ఏది కావాలో, మనకి ఏది లైఫ్ లో కావాలో ఫస్ట్ దాన్ని ఇదే రావాలి అని కాదు, నాకేం కావాలి, నా మనసు ఎక్కడ దేని వైపు గుంజుతున్నది, నా ఫండమెంటల్ ఫైర్ ఏంటి, నా నేచర్ ఏంటి అనేది ఒక్కసారి మనం ఇది చేసుకోవాలన్నట్టు.
మనలో ఉన్న తత్వం ఏంటి, మన స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, ఇటువైపు మన మనస్సు ప్రయాణం చేస్తుంది అని మన తత్వాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం దేనికోసం పుట్టాం, అసలు మన తత్వం ఏంటి, దేని వైపు మనం ప్రయాణం జరగబోతున్నది, ఆ ఇండికేషన్స్ ఉంటాయి. దాన్ని ఒకసారి నిద్ర లేపాలి. ఆ దుమ్ము దులిపితే అప్పుడు మనది మనం ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడు దానికోసం ఆ లక్షణాలను సంపాదించే ప్రయత్నం చేయాలి. ఓకే, శుభం. ఇది దీని సారాంశం అన్నట్టు. ఎందుకంటే ఇది పొందాలి అంటే ఏదైతే చెప్పాడో దీంట్లో చాలా టాప్ లెవెల్ విషయం ఇది. ఈ టాప్ లెవెల్ విషయం చెప్పాలి అంటే ఈ స్థితి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఈజీ కూడా కాదు. ఈజీ కాదు అంటే అర్థం ఏంటంటే అందరికీ ఆ లక్షణాలు ఉండడం కష్టం. లక్షణాలు ఉంటే అందరికి వస్తుంది, అందరు భూమండలం అంతా వస్తుంది. ఉంటే లక్షణాలు ఉంటే అందరికి వస్తుంది. రాదు అని కాదు. నాకెందుకు రాదు అంటే ఎవరికి అన్ని అందరికి అన్ని సాధ్యమే, కానీ వాళ్ళ దగ్గర అసలు ఉన్నదా అని తనను తను ఒక్కసారి చూసుకోవాలి. అద్దంలో ఒకసారి ఫేస్ చూసుకొని నాకేం కావాలి, నా కరెంట్ ఎబిలిటీస్ ఏంటి, నాకేం కావాలి, దానికోసం నేను ఏం చేయాలి, ప్రయత్నం కదా. ఇది చాలా ప్రతి వాళ్లకు ఒక టాస్క్ అనుకోండి. రోజు నేను చెప్పడమే కాదు, నాది వింటున్నారా అయిపోయింది ఇక్కడికి. ఇది ఫస్ట్ స్టేజ్. మళ్ళీ అది కనీసం ఇప్పుడు అన్నం మనం 3 పూటలు తింటాం. ఇది కూడా విద్య ఏదైతే ఉంటుందో, విద్య అంటే ఓన్లీ నేర్వడమే కాదు, మీరు ఆలోచిస్తూ ఉండాలి. అది కంటిన్యూస్ ఆలోచిస్తే మీకు ఈ చెప్పిందంతా కరెక్ట్ గా పోతుంది. ఇవాళ చెప్పింది ఏంటి, టోటల్ టాపిక్ ఏంది, తిట్ల క్లాస్ కాదు ఇది తిట్ల క్లాస్ అనుకోకండి. ఇదేంటంటే మనం సాధకుని యొక్క లక్షణాలు ఏమిటి, మొత్తం సాధకుని చేతుల్లోనే ఉంటుంది. నేను కూడా సాధకుడే, మీరు సాధకుడే, ప్రతివాడు సాధకుడే. ఈ సాధకుని లక్షణాలు ఏమి ఉండాలి అనేది అసలు పాయింట్ అన్నట్టు. ఇక్కడ ఒక విషయాన్ని సాధించడానికి అతనిలో ఉండే లక్షణాలు ఏమిటి. తర్వాత ఒకటి పాయింట్ 1 ఏం నేర్చాం ఇవాళంటే, వాళ్ళంతా తిట్లు ఇచ్చారు, ఏం తిట్లు గది అది అంటే మీకు ఇప్పటికి కూడా అర్థం కాలే అన్నట్టు. తిట్లు కాదు, సాధకుని లక్షణాలు ఏంటి. 1, 2 మనకు తెలిసింది ఎంత, మన నాలెడ్జ్ మనకు ఎంత వచ్చిందే మొత్తం మ్యాథమెటిక్స్ అనుకుంటే అప్పుల కాలు వేసినట్టు అవుతుంది. అప్పుడు రామానుజన్ను గుర్తు చేసుకోండి, మ్యాథమెటిక్స్ లో అది గుర్తు చేసుకోండి, ఇంకో సబ్జెక్ట్ లో ఇంకోళ్ళను 2-3 ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ఎంత వచ్చు అనేది తెలుస్తుంది. అది 2వది. మీకు అహం లేవదు, నాకు ఏదో వచ్చింది అనే భ్రమలో ఉండరు. లక్షణాలు వాందే తప్పు వాడు సరిగా చెప్తులేడు అనే భ్రమలో ఉండరు. ఇట్లైనా సాధిస్తారు మీరు. మీ దగ్గర దమ్మంటే అర్థం ఏంటి అంటే సారం ఉంటే ఏ విధంగానైనా విషయాన్ని సాధించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. సాధక లక్షణాలు, సాధకుల్లో ఇది ఒక లక్షణం. నాకు ఏం తెలియదు అన్నప్పుడే సాధించడానికి వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. లేకుంటే ఒక స్టేజ్లో ఏమవుతుందంటే సాధించాము అనే భ్రమ వచ్చేస్తుంది. కాబట్టి సాధకుని లక్షణాలే ఎగిరిపోతాయి. కాశీకి పోవాలి, ఇక్కడనే ఇదే చూసి కాశీ అనుకుంటే అక్కడనే ఆగిపోతాడు కదా, అక్కడనే ఆగిపోతుంది జర్నీ నెవర్ ఎండ్స్. ఇది విషయం ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే ఇది నెవర్ ఎండింగ్ జర్నీ అని అర్థం అవుతుందో, అది ఫస్ట్ అర్థం కావాలి, ఇంకా అర్థం అవుతలేదు. ఈ జర్నీ ఆగిపోతుంది అనే దీంట్లో ఉంటారు అన్నట్టు. అది గురువు చెప్పాలి, మీ జర్నీ ఎండ్ అయిందా కాలేదా అనేది. సో పాయింట్ 2 ఏంది అంటే, ఇది ఇక్కడనే అయిపోలేదు, నాకు తెలిసింది ఇంచు మాత్రమే.
దీంట్లో చాలా ఉన్నది. దీనివల్ల అహం దిగిపోతుంది. తర్వాత 3, సరే నాకు అహం లేదు, నిజమే నాకు ఏం తెలియదు అని ఒకటి, కానీ ఎందుకో నాకు రావడం లేదు దాని మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారంటే 0 స్టేట్ లో ఉన్నట్టు. మధు కైటబుల్ చండీ సప్తశతి ప్రారంభ స్థితిలో ఉన్నారని గ్రహించండి. మధుగు అంటారు కదా, ఆ స్థితిలో ఉన్నారు అని తెలుసుకోండి. దాని ప్రాబ్లం అది. దాన్ని నిద్ర లేపాలి, మహామాయను ప్రార్థించాలి. ఖాళీ వచ్చి మీ నిద్రను చెడగొడుతుంది. ఆ స్థితిలో ఉన్న నా స్థితి ఏంటి అని గ్రహించండి. అది పాయింట్ 3. ఎందుకంటే రికగ్నిషన్ లేనప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, జర్నీలో ఏ స్టేట్ లో ఉన్నాం, పెద్దపల్లి వచ్చిన సుల్తానాబాద్ వచ్చిన తెలియకుంటే మనకు క్లారిటీ ఉండదు. కాబట్టి మన కరెంట్ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఏ స్థితిలో నేను ఉన్నాను, ఉన్నప్పుడు ఏ స్టెప్స్ తీసుకొని ముందరికి పోవాలి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఈ ట్రైనింగ్ లో భాగం. అవి లేకుండా ముందరికి జరగడం కష్టం ఉంటుంది. ఏదో ఒక చోట ఉండాలి. ఇప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు 2 మార్గాలు ఉంటాయి. ఎవరైతే నేను చేస్తాను అనేవాడు ఉంటాడో వాడు అన్ని తెలుసుకొని ముందరికోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటను నిశితంగా పరిశీలించి వాడు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోవాలి. నేను చేస్తున్నాను అనుకునేవాడు. ఇక ఈ 2వ వాడు వేరే కేటగిరీ. అది ఫస్ట్ అందరికి ఏమన్నా నేను చేస్తున్నానే ఉన్నది, ఇన్ జనరల్ అట్లనే ఉంటది. ఉన్నప్పుడు మీరు ఇవన్నిటిని చాలా డీప్ గా అనలైజ్ చేసుకోవాలి. నేను ఎక్కడ ఉన్నాను నా జర్నీలో, నాలో ఉన్న ఫాల్ట్స్ ఏంటి, వీటిని ఎట్లా ఏ పద్ధతిలో నేను దీన్ని తీసివేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకొని ముందరికి పోవాలి. ఓకే, శుభం. మళ్ళీ రేపు కలుద్దాం.